హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఈరోజు మనం బయాలజికల్ రెవల్యూషన్స్ మీద డిస్కస్ చేద్దాం. అంటే వివిధ రకాల శాస్త్ర సాంకేతిక విప్లవాల పేర్లేంటి. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. పసుపు విప్లవం లేదా ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించింది? అయితే ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే నూనె గింజలు, పసుపు తయారీ, పండ్ల తోటల పెంపకం, చేపల పెంపకం. ఫస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళే పర్సన్ ఈ విప్లవాల మీద తనకు సరిగా అవగాహన లేకపోతే ఖచ్చితంగా టెంప్ట్ అయిపోయి పెట్టే ఆన్సర్ పసుపు విప్లవం అని అంటే పసుపు తయారీ. ఓకే, చాలామంది కూడా ఇదే ఆన్సర్ కూడా ఇదివరకు కండక్ట్ చేసిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇది క్వశ్చన్ ఏపీపీఎస్సీ వాళ్ళు అడిగినటువంటి ఓల్డ్ క్వశ్చన్. ఓకే, పసుపు విప్లవం దేనికి సంబంధించింది? నూనె గింజలు. మనకు సరైనది తెలిసినా గూడా కన్‌ఫ్యూజ్ జేయడానికి ఆప్షన్స్‌లో కన్‌ఫ్యూజింగ్ లెటర్స్ ఇస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు విప్లవం అంటే పసుపు అనేది ఇంక్లూడ్ జేశాడు. మనకు తెలిసినా గూడా ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోయి ఇది పెట్టే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఒక నిమిషం, ఒక 2 సెకన్లు ఆగి మనం అర్థం జేసుకొని ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? వైట్ రెవల్యూషన్ పాలకు సంబంధించింది. ఇది చాలా మందికి తెలుసు. బట్ ఇలా తెలిసిన దాన్ని ఇంకొంచెం డెప్త్‌గా అడగడానికే ఆస్కారం ఉంటుంది ఎప్పుడైనా. అంటే శ్వేత విప్లవ పితామహుడెవరు ఇండియాలో? ఫాదర్ ఆఫ్ మిల్క్ మ్యాన్. ఓకే, ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే క్వెషన్స్ ఎక్కువగా అడగడం జరిగింది ఏపీపీఎస్సీ వాళ్ళు. కాపోతే ఇది రెగ్యులర్‌గా అడగకుండా రేర్‌గా అడుగుతూ ఉండేవారు. అంటే 1 ఇయర్‌కోసారి లేకపోతే 2 ఇయర్స్‌కోసారి. ఈసారి వచ్చే ఎగ్జామ్‌లో ఇది అడుగుతారని నేను అనుకుంటున్నాను. గ్రూప్ 2 వాళ్ళకి. డాక్టర్ వర్గీస్ కురేన్, ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, శ్వేత విప్లవ పితామహుడు ఇండియాలో. నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? నీలి విప్లవం ఈ వర్డ్ చూసి మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ చూసి ఫస్ట్ టైమ్ చదివే పర్సన్ అయితే ఏమని పెట్టేస్తుంటాడు? ఆకాశం అధ్యయనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. రెండోది దేనికిస్తాడు? ద్రాక్ష సారాయికి ఇస్తాడు. ఎందుకు? కలర్స్ అలానే ఉంటుంటాయి కాబట్టి. బట్ యాక్చువల్‌గా నీలి విప్లవం దేనికి సంబంధించింది? చేపలు. మరి చేపలని ఎందుకు పెట్టారు? చేపలు ఎక్కడగా ఎక్కువగా ఉత్పత్తి చేసి మనం పక్క దేశాలకు లేకపోతే పక్క రాష్ట్రాల్లోకి సరఫరా చేస్తూ ఉంటారు. ఎవరు? జాలర్లు. ఆ జాలర్లు ఎక్కడుంటారు? బార్డర్‌లో ఉంటారు. సముద్రం నుంచి చేపల్ని వెలికితీసి అమ్ముతూ ఉంటారు. ఆ సముద్రం ఏ కలర్‌లో ఉంటుంది? బ్లూ కలర్‌లో. అందుకే ఆ పేరు పెట్టడం జరిగింది. నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? చేపలకు సంబంధించింది. రొయ్యలు గాదు, చేపలు. గోధుమ విప్లవం లేదా బ్రౌన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? సాంప్రదాయేతర ఇంధన వనరులు. అంటే మన ఇంధన వనరులను పొదుపు జేసుకోవడానికి భూమి నుంచి పెట్రోలియం అధికంగా తవ్వడం, కోల్‌ని వాడుకోవడం ఇలాంటివి గాకుండా వాటినన్నిటిని సేవ్ జేసి ఫ్యూచర్ తరాల వాళ్ళకి ఇవ్వాలి గాబట్టి ఎంతో కొంత ఎనర్జీని సేవ్ జేయాలని వీలైనంత వరకు సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏంటి? విండ్ ఎనర్జీని లేకపోతే సోలార్ ఎనర్జీని వాడుకోవడం గోధుమ విప్లవం కిందికొస్తుంది. సాంప్రదాయేతర ఇంధన వనరులు గోధుమ విప్లవం అంటే వాటికి సంబంధించిన స్టడీయే గోధుమ విప్లవం. జంతువుల నుంచి లభించే ఉన్నికి సంబంధించిన పదం ఏంటి? అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, సమ్‌టైమ్స్ మీకు ఆన్సర్ తెలిసుండకపోవచ్చు. బట్ మీరు చదివేటప్పుడు మిగతా వాటి ఆప్షన్స్ ఒకసారి చూసినప్పుడైతే ఊదా విప్లవం, స్వర్ణ విప్లవం, గులాబీ విప్లవం, వెండి విప్లవం అని ఉంది. అయితే ఈ పాయింట్స్ రాసుకోండి. వెండి విప్లవం గుడ్లకు సంబంధించింది. గుడ్లు దాని ఉత్పత్తి ఎగ్స్‌కి సంబంధించింది. నెక్స్ట్ గులాబీ విప్లవం దేనికి సంబంధించిందంటే పింక్ రెవల్యూషన్. దేశంలో రొయ్యల ఉత్పత్తి గురించి సంబంధించింది. ఇంతకుముందు చేపలేమో బ్లూ, రొయ్యలు మరి ఆ ఆప్షన్‌లోనే అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అది గులాబీ లేదా పింక్. నెక్స్ట్ స్వర్ణ విప్లవం లేదా గోల్డెన్ రెవల్యూషన్. ఇది దేనికి సంబంధించిందంటే ఫ్రూట్స్. స్వర్ణ విప్లవం ఫ్రూట్స్, గులాబీ లేదా పింక్ రొయ్యలు, వెండి విప్లవం లేదా సిల్వర్ రెవల్యూషన్ ఏమో ఎగ్స్‌కి సంబంధించింది. ఇక రిమైనింగ్ వన్ ఏంటి మనకు ఈ 4 ఆప్షన్స్‌లో తెలుస్తున్నాయంటే రిమైనింగ్ వన్నే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఉన్ని దేనికి? ఊదా విప్లవం లేదా గ్రే రెవల్యూషన్. ఉన్ని కలర్‌కి అది ప్రతీకగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ గూడా ఏదో ఒక ఎగ్జామ్‌లో అడిగినవే. ఆ అడిగిన క్వెషన్స్ అన్నిటిని నేను మీకు ఒకే జతపరచడం కింద మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇండివిడ్యుయల్‌గా అడిగిన క్వెషన్స్ ఇవన్నీ నేను మీకు జతపరచడం లాగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఉద్యానవన పంటలు. అంటే ఉద్యానవన పంటలంటే ఏంటి? తోటలు పెంచడం. ఓకే, మనకు కావలసినటువంటి మనీ ప్లాంట్స్ లేకపోతే పండ్ల తోటలు ఇలాంటి వాటి కిందికి చెప్పుకోవచ్చు ఉద్యానవన పంటలంటే. గులాబీ మొక్కలు ఇలాంటివన్నీ. ఓకే. బ్లాక్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? క్రూడ్ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించింది. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? మన భూమి నుంచి వెలికి తీసేటువంటి డీజిల్, పెట్రోలియం వాటికి సంబంధించినటువంటిది. అందుకే వాటికి బ్లాక్ రెవల్యూషన్ బ్లాక్ అని కోల్‌కు సంబంధించింది రిలేటెడ్‌గా క్రూడ్ ఆయిల్స్ అన్నీ దేనికి సంబంధించినయి? కార్బన్ దాని ఆహ్, ఇంకా అనుఘటనలకు సంబంధించినయి గాబట్టి
కార్బన్ ఏ రంగులో ఉంటుంది? నార్మల్‌గా బొగ్గు చూసినట్టయితే బ్లాక్ కలర్‌లో ఉంటుంది. కాబట్టి బ్లాక్ రెవల్యూషన్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్ చైన్ రెవల్యూషన్ లేదా ఆహారపు గొలుసు విప్లవం. దీనికి ఏంటి ఆన్సర్? ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు చెడిపోకుండా టెక్నాలజీని వాడడానికి సంబంధించింది ఈ ఫుడ్ చైన్ రెవల్యూషన్. ఓకే. టెక్నాలజీ వాడకం ద్వారా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ నిల్వ ఉంచుకునేలాగా యూజ్ అయ్యేది ఈ ఫుడ్ చైన్ రెవల్యూషన్. ఆప్షన్స్ ఏంటి? డైరెక్ట్‌గా ఇచ్చేయడం జరిగింది. ఏ 1 ఏ, 2 బి, 3 సి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, హరిత విప్లవం పదంను అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ విలియం గాండే ప్రవేశపెట్టాడు. ఈ పాయింట్స్ గూడా నేను ఇది ఇప్పుడు రాసినటువంటి ప్రతి పాయింట్ కూడా అడగడం జరిగింది. విలియం గాండే ఎవరు ఫస్ట్ టైమ్ హరిత విప్లవం అనే పదాన్ని వాడారు? విలియం గాండే. నెక్స్ట్ హరిత విప్లవ శాస్త్ర పితామహుడు ఎవరు? హరిత విప్లవ పితామహుడు వరల్డ్ వైడ్ నార్మన్ బోర్లాగ్. ఓకే. ఇతను మెక్సికోకు సంబంధించిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్. ఇతనే ఆ నార్మన్ బోర్లాగ్. నెక్స్ట్ హరిత విప్లవ పితామహుడు ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరు? నార్మన్ బోర్లాగ్. అండ్ ఇండియాలో ఎవరు మరి హరిత విప్లవానికి, గ్రీన్ రెవల్యూషన్‌కి? ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ చాలా సార్లు అడగడం జరిగింది. ఇది లెక్కే లేకుండా అడగడం జరిగింది. హరిత విప్లవ శాస్త్ర పితామహుడు ఎవరు ఇండియాలో? ఎంఎస్ స్వామినాథన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. నెక్స్ట్ భారత శ్వేత విప్లవ పితామహుడు అక్కడ మనం డిస్కస్ చేసాం వర్గీస్ కురియన్. నెక్స్ట్ 2004 నుంచి బ్లాక్ రెవల్యూషన్ తప్ప మిగిలిన అన్ని రెవల్యూషన్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది. బ్లాక్ రెవల్యూషన్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్‌కి సంబంధించింది. ఈ క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన నేల నుంచి తీసే క్రూడ్ ఆయిల్‌కి సంబంధించినవి కాకుండా మిగతా వైట్ రెవల్యూషన్ గానివ్వండి, సిల్వర్ రెవల్యూషన్ గానివ్వండి, పింక్ రెవల్యూషన్ అన్నిటిని కలిపేసి రెయిన్బో రెవల్యూషన్ అని పేరు పెట్టి పిలవడం జరుగుతుంది అప్పటినుంచి కూడా. ఓకేనా? ఇది పాయింట్ అంతగా ఇంపార్టెంట్ కాదు. కాకపోతే టెక్నికల్ పరంగా అవగాహన ఉండాలి కాబట్టి మీకు ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. సివిల్స్ వాళ్ళకోసారి అడగడం జరిగింది. ఈ క్రింది వానిలో రెయిన్బో రెవల్యూషన్‌లో లేని పదం ఏమిటి? రెవల్యూషన్ ఏమిటి? ఆప్షన్ ఏమవుతుంది? బ్లాక్ రెవల్యూషన్. Okay, that's it. Thanks for learning and subscribe for more updates to my channel. Thank you once again.